அம்பரமே தண்ணீரே ஷோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடறுத்து ஓங்கியுலகலந்த உம்பர்கோமானே உறங்காது எழுந்தராய் செம்பார்க்க லலடிச் செல்வ பலதேவா ఉంబియం నీయుం వరంగేలో రెంబావాయ్. ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపాలను స్వామి మేలుకొనుమని ప్రార్థించారు. తర్వాత ప్రబ్బలి తీగ వంటి స్త్రీలకందరకును తీగవలే ముఖ్యమైన దాన గొల్లకులమునకు మంగళదీపం వంటిదాన మాకును స్వామినివైన ఓ యశోదమ్మ లేమ్మ అని వేడుకొనాలి. ఆకాశమంత ఎత్తుకెది సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణ, ఇక నిద్ర చాలునయ్యా మేలుకో అని ప్రార్థించాలి. ఆయన వేలకుండుట చూచి బలరాముని లేపక తప్పు చేస్తామని ఎలిగి మేల్మి బంగారు కడియములతో శోభించు పాదయుగలని గల ఓ బలరామ, నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకను నిద్రించుట తగదు, కావున శీఘ్రమే లేచి రండు అని అందరినీ క్రమం తప్పగా మెలుకొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు. ద్వారపాలకుని వేడి అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అతడు ఇంకనూ నిద్రిస్తున్న శ్రీ నందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరాముని, శ్రీకృష్ణుని చూచారు. వారిని అందరూ ఒక్కొక్కరిగా మేలుకొలుపటే ఈ పాశురంలో వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేలుకొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వానిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఇటా నందగోపుడే సదాచార్యుడు. వానిని ఆశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక యశోదమ్మని మేలుకొల్పి అనగా మంత్రాన్ని అనుష్ఠించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కావున జరిగిన పొరపాటును గ్రహించి ప్రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేలుకొల్పారు. బలరాముడు ఆదిశేషుని అవతారమే కదా, వారిని ప్రార్థిస్తున్నారు ఈ పాశురంలో.